చాలా మంది దేవుని పని అనగానే హంగుల కోసం, ఆర్భాటాల కోసం, గొప్పతనం కోసం అనుకుంటారు. దేవుని పని సత్య వాక్యాన్ని వెలువరింప చేయటం. నా దృష్టిలో ఇది కూడా అన్నదానమే, ఆకలి తీర్చే దానం, అన్నదానం. అందుకే అక్షయ ఆహార వితరణ అని పెడతాం పేరు. మనం కొంతమందికి ఆ భాష అర్థం కాదు, కామెంట్లు పెడుతుంటారు. అక్షయాహార వితరణ అంటే ఏంటంటే, అక్షయాహారం అంటే దేవుని వాక్యం. 2 అంచులు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు మనుషుని యొక్క అంతరంగాన్ని పరిశోధిస్తున్నటువంటి శక్తి గల వాక్యము, జీవవాక్యము. దానిని దేవుడు అన్నాడు అక్షయమైన ఆహారము, భోజనము అన్నాడు. భోజనము, అక్షయాహార వితరణ సదస్సు అంటే భోజనాన్ని పంచిపెట్టే సదస్సు. ఏ భోజనాన్ని పంచిపెడతావు? జీవవాక్యము, పరము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని వచ్చినటువంటి ప్రజలందరినీ కూర్చోబెట్టి పంచిపెట్టే సదస్సు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అని లోకం చెబుతుంది. ఆత్మ సంబంధమైన ఆకలి గల యేసు ప్రభు చెప్తున్నారు, అన్ని దానాలలోకెల్లా అక్షయాహార దానం గొప్పది. అలాంటి అద్భుతమైన దానాన్ని మీరు చేయండి.